ఆపినప్పుడు ఎక్కడ ఇప్పుడు ఆ మెటల్ అదే మన చెకింగ్ మెటల్ ప్రేమ్ దగ్గర ఆపారు. అంటే నాకంటే ముందు పోతున్నటువంటి ఎమ్మెల్యేలు పోయేసిన తర్వాత నేను అదే క్యూలో పోతున్నాను. అంటే రిసీవ్ చేసుకోవడానికి లోనకు పంపించవలసినటువంటి దాంట్లో ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న లోకల్ కలెక్టరు, ఆర్డీఓ ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మినిమం ఒక 10-12 మెంబర్స్కి మించి లోనకు అలా వచ్చేయరు. వాళ్ళక్కడ ముందు ఏ ప్రోగ్రామ్ అఫీషియల్ ప్రోగ్రాంలు ఉన్నా ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఎవరు, అక్కడ లోనకు పోవడానికి ఎవరు అనేటువంటిది డిసైడ్ చేసుకుంటారు ఉంటారు. ఎమ్మెల్యేలు రిసీవ్ చేసుకోవడానికి పోవాలని చెప్పేసి మాకు సమాచారం వస్తేనే మేము అక్కడికి వెళ్ళాం. వస్తుర్రు 10 నిమిషాలు వచ్చేస్తారు అంటేనే మేము అక్కడికి వెళ్ళినాం. మాతో పాటు జనగాం ఎమ్మెల్యే గారు మీరు రిసీవ్ చేసుకోండి అని ఆయన తను ఆగిపోయిండు. రాజగోపాల్ రెడ్డి గారు కొంచెము ఫీవర్ ఉంది, నేను ఇన్నో ఉంటానని చెప్పేసి ఆయన ఆన్నే ఉండు. నేను బీలయ్య, ఆ తర్వాత మందుల సామేలు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, ఇక్కడ అనిల్ రెడ్డి లేటు వచ్చి మా వెనక మేము 5 మాత్రమే పోయినాం. పోతున్న తర్వాత 2 కలిసి నన్ను ఆపేసారు. ఆపేయటంతో పాటుగా చేసి నెట్టిర్రు, ఇట్లా ఛాతి మీద చేసి నెట్టేటప్పటికి నేను సహజంగా ఫీల్ అయినా ఏంది ఇలా యాక్టివిటీ. ఎవరు అంటే ఆ పర్సన్ ఎవరు? పోలీస్ అక్కడ డీసీపీనేమో ఇట్లా చేయి చూపుతుండ, అంతకుముందు ఆయన చేయబట్టుకున్నాడు. డీసీపీ చేయబట్టుకున్నాడు. ఆ తర్వాత ఉన్నటువంటి సిఐ, ఏసీపీ వాళ్ళు ఇట్లా నెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆడ వాదన చేస్తే అది అఫీషియల్ కార్యక్రమం, దాని డిస్టర్బెన్స్ అయింది. నాతో పాటు మా కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి ఒక 200 మంది దాకా క్యాడర్ వచ్చారు. వీళ్ళు ఏమన్నా నేను అక్కడి నుంచి వెనకకు వస్తున్నటువంటి క్రమంలో బీలయ్య గారు, ఆ తర్వాత అనిల్ అన్న ఏమైంది రాయ్ అని చెప్పేసి అంటే, సరే అని నేను రాలేను, నాకు అవమానం జరిగింది, నేను ప్రివిలేజ్ ఇస్తాను అని చెప్పేసి ప్రివిలేజేషన్ మోషన్ నేను మూవ్ చేస్తాను, కరెక్ట్ కాదు కదా, నాకు జరిగినటువంటి పద్ధతులు ఈ రాష్ట్రంలో ఏ ప్రజాప్రతినిధి కూడా జరగొద్దంటే ఎక్కడో ఒక్కడ మనం లీగల్ ఫైట్ చేయాలి, నేను ఫైట్ చేస్తానని చెప్పేసి ఆ నుంచి వచ్చి మనం వెళ్ళిపోదామని మాతో ఉన్నటువంటి వాళ్ళంటే వద్దు, పబ్లిక్ సంబంధించింది, మన కీలకంగా ఇప్పుడు చాలా గ్రామాలలో తాగడానికి కూడా నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు, చెరువులన్నీ ఎండిపోయినాయి, పశువులకు కూడా తాగడానికి నీళ్ళు ఇబ్బంది ఉంది. ఈ వర్షం రాకుంటే మా నియోజకవర్గంలో కొన్ని గ్రామాల పరిస్థితి గోచరంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. దానికోసం కూర్చుందామని చెప్పేసి ప్రజల కోసం అది భరిస్తూ మేము ఆడ కూర్చొని చర్చలో ఇన్వాల్వ్ అయ్యి చెప్పేసి వచ్చేసి. సో వాళ్ళు పోలీసులు తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు కదా అక్కడ, ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణ వాళ్ళే కదా? తెలంగాణ వాళ్ళు. అది ఇంటెన్షనల్ గా జరిగింది అన్నది కావాలని జరిగింది. ఎవరు చేయించారు? సరే ఎవరు జరిగించింది అనేటువంటి మనం ప్రత్యక్షంగా చూడనప్పుడు వీళ్ళు చేసిరు వాళ్ళు చేసి కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ జరిగిన అవమానానికి ఇంకా దాన్ని తెలుసుకోవాల్సినటువంటి ఉంది, లైట్ గా వాస్తవాలు బయటకు వస్తాయి. బట్ ఎవరో ఒకరు అయితే ఉన్నారు, ఉండొచ్చు. నల్గొండ జిల్లా వాళ్ళే అంటే నేను అన్నట్లేదు, పైనుండే పోలీస్ ఆఫీసర్స్, నల్గొండ జిల్లా మంత్రులు. అంటే ఇది మంత్రులకు సంబంధించి వాళ్ళు గాలిలోనే ఉండరుగా, పైన వాళ్ళు ఆడ లేరు కదా, వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళని ఎట్లా మనం బాధ్యతలు చేస్తాం. డిపార్ట్మెంట్ వైపు నుంచి కావాలని చేసారు అనేటువంటిది నాకు ఉన్నటువంటి. నేను అంటున్నా పోలీసులు ఇక్కడ మీరు ఇప్పుడు ప్రివిలేజ్ ఇస్తే పోలీసులకు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారు ఒక ప్రజాప్రతినిధి, అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు బయట పెడతారుగా. వాళ్ళు ఎందుకు బయట పెడతారంటారా? ఆ సిచ్యువేషన్ ఎవరికైనా కాలినాకనే కదా అర్థమయ్యేది, ఎవరికి కాలాలి కదా. ఇప్పుడు నాకు గాలింది, నేను సఫర్ అయినా ఫీల్ అయినా. ఇప్పుడు చేయమన్నా సేఫ్గా ఉన్నాడేమో అనుకుంటున్నా నేను, చేయమన్నా సేఫ్గా ఉన్నాడు. ఇప్పుడు అధికారులు వీళ్ళు చేయడం కూడా తప్పే, చేయడం ఎట్లా ఇంకొకసారి ఎవరైనా చేయమన్నా చేయరు కదా. ఓకే, ఒకసారి చేతులు గాలిన తర్వాత పట్టుకోమంటే భయపడతారు కదా. కాబట్టి ఎక్కడొక్కడ ఈ సిస్టాన్ని బ్రేక్ చేయాలనేటువంటిది నాకు ఉన్నటువంటి. పై ఆఫీసర్లు మళ్ళీ మీకేం ఫోన్ చేయలేదా? నాకు రాచకొండ సిపి ఫోన్ చేసి, ఫోన్ చేసేసి ఏం మాట్లాడుతాడంటే, నేను రాచకొండ సిపిని మాట్లాడుతానంటే లాస్ట్కు 200 నెంబర్ ఉన్నది, నాకు అక్కడ ఫీడ్ లేదు, అది ఇంకో ఫోన్ పిఏ ఫోన్లో ఫీడ్ ఉంది, దీంట్లో లేదు చెప్పండి సిపి గారు అన్న తర్వాత, అన్న ఎవరు ఇట్లా ఆపారంటే మీ డీసీపీ మీ ఏసీపీనే కదా, నీకు తెలియకుండా జరిగి ఉంటుందా
అక్కడ ఎక్కడ రిషి అక్కడ ఉండేటువంటి ఒక ప్రోగ్రామ్ విఐపీస్ వస్తున్న ప్రోగ్రామ్ను ప్లానింగ్ నీతోనే ఉంటుంది. ఎక్కడ ఏ ఆఫీసరు ఎక్కడ అనేటువంటిది డ్యూటీ చార్ట్లో నువ్వే కదా ఫైనల్ చేసేది. నీకు తెలియకుండా ఏం జరిగి ఉంటుంది తెలుసుకోండి అని చెప్పేసాను. ఇంకా వదిలేయండి, కామన్ జరుగుతూనే ఉంటుంది. ఒక పెళ్లిలో పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కూడా గిట్టనే స్పీకర్ని నెట్టేసారు. మరి అయితే నేనేం చేయను, నేను కూడా నెట్టేపించుకోబడనా అన్నాను. అది అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ నీకు ఇది జరిగింది అన్నట్టు. అది ప్రైవేట్ ప్రోగ్రామ్, పెళ్లి అఫీషియల్ ప్రోగ్రాంలో కూడా పలానా వాళ్ళని నెట్టేసినా ఇప్పుడు నిన్ను కూడా నెట్టేస్తాం అన్నటువంటిది కరెక్ట్ కదా. కానీ అంటే నేను సిపిని చెప్తున్నాను వినాలని, నేను సిపిని చెప్తున్నాను వినండి, నేను సిపిని అని అంటే సిపి అంటే ఏంది, ఏమైనా కొమ్ములు ఉంటాయా? కాదు, కరెక్ట్ కాదు కదా. నేను ఎమ్మెల్యేను, నా ఫోటో కాల్ కంటే కూడా మీ పైన బాస్ ఫోటో కాల్ తక్కువనే. నీకు రాష్ట్రంలో 7-8 ఫోటో కాల్స్ ఉంటే దాంట్లో 6వ ప్లేస్ 7వ ప్లేస్లో ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ తదుపరి డీజీపీ ప్లేస్ ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు కదా, రాంగ్ మాట్లాడుతుండ్రు. చేసినటువంటి తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి సారీ చెప్పాల్సింది పోయి నేను సిపిని మాట్లాడుతున్నా నేను వినాలా అని చెప్పేసి హుకుం జారీ చేయడం అనేటువంటిది నచ్చదు. నువ్వు ఎంత హుకుం జారీ చేసి ఎంత ఇది చేస్తే నేను అంత రివర్స్లో తిరుగుబాటు చేసేటోనే తప్ప భయపడటం కాదు. చేయకు, ఇంకోసారి ఇట్లా చేయకు అని చెప్పేసి చెప్పి